ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ ఒకప్పుడు ఎలక్ట్రిక్ టూ వీలర్ సేల్స్ నెంబర్ 1 ఎవరంటే ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ తర్వాతే ఎవరైనా అనే పరిస్థితులు. బట్ ఇప్పుడు చూసుకున్నట్లయితే ఓలా ఎలక్ట్రిక్ అమ్మకాల్లో తగ్గుతూ వస్తుంది, అలానే షేర్ వాల్యూ కూడా పతనం అవుతూ వస్తుంది. సో దానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఈ రోజు మన ఎంవీఎస్ ఆటో తెలుగు ఛానల్లో తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండీలో, మీరు చూస్తున్నారు ఎంవీఎస్ ఆటో తెలుగు. మీరు ఎలక్ట్రిక్ వెహికల్ కొందామనుకుంటున్నారా? డీలర్ ప్రైస్ కన్నా తక్కువ ధరకే BAV ఎలక్ట్రిక్ యాప్ లో మీకు ఎలక్ట్రిక్ వెహికల్స్ దొరుకుతాయి. పూర్తి వివరాల కోసం BAV ఎలక్ట్రిక్ యాప్ ఇన్స్టాల్ చేసుకోండి లేదా BAV ఎలక్ట్రిక్ వెబ్సైట్ ని విజిట్ చేయండి. అసలు విషయం ఏంటంటే ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళ షేర్ వాల్యూ ఇప్పుడు ఆల్ టైమ్ లోయెస్ట్ కి చేరుకోవడం జరిగింది అనమాట. ఫస్ట్ దాని గురించి మాట్లాడుకున్న తర్వాత దీనికి కారణాలు ఏమై ఉండొచ్చు, ఈ అవకాశాలు ఉన్నాయా అనే కోణంలో కూడా ఒకసారి ఈ వీడియోలో తెలుసుకుందాం. ప్రజెంట్ ఓలా ఎలక్ట్రిక్ మొబిలిటీ షేర్ వాల్యూ ఏదైతే ఉందో 6% తగ్గిపోయి 43.2 రూపాయల దగ్గర అయితే ట్రేడ్ అవడం జరుగుతుంది అనమాట BSE దగ్గర. అంటే ఈ పర్టికులర్ పరిస్థితి ఎప్పుడు ఏర్పడిందంటే తాజాగా ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు షేర్ ఏదైతే ఉందో కొన్ని కంపెనీస్ మధ్య ఆ షేర్ ఎక్స్చేంజ్ జరిగింది అనమాట. ఆ షేర్ ఎక్స్చేంజ్ వాల్యూ ఎంత అంటే 731 కోట్ల రూపాయలు. ఈ 731 కోట్ల రూపాయలకి 14.22 కోట్ల షేర్లు ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది అనమాట. సో ఓవరాల్ గా 3.23% ఈక్విటీ అనేది ఎక్స్చేంజ్ అవడం జరిగింది. సో ఈ పర్యవసానం ఎప్పుడైతే జరిగిందో దాని తర్వాత ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళ షేర్ మీద అయితే ఇంపాక్ట్ పడినట్టుగా ఎకనామిక్ టైమ్స్ ఇండియా రిపోర్ట్ అయితే చెప్తుందండి. ప్రీవియస్ గా వీళ్ళ షేర్ వాల్యూ తక్కువ ప్రైస్ చూస్తే 46 రూపాయలుగా నమోదైంది. బట్ ఇప్పుడు అది కాస్త 43.16 రూపాయల దగ్గర అయితే ట్రేడ్ అవుతున్నట్టుగా తెలుస్తుంది. ఒకనొక టైం ఓలా ఎలక్ట్రిక్ షేర్ వాల్యూ ఆగస్టు 20, 2024లో 157 రూపాయలకి ట్రేడ్ అయింది అనమాట. సో ఆ వాల్యూతో పోల్చుకున్నట్లయితే చాలా వరకు తగ్గిపోయినట్టుగా ఈ పర్టికులర్ డేటా అది చెప్తుంది అనమాట. సో దీనికి ప్రధాన కారణం ఏంటని చూసుకున్నట్లయితే షేర్స్ ని ఎప్పుడైతే ఎక్స్చేంజ్ చేసుకున్నారో అప్పటి నుంచి దీని మీద ఇంపాక్ట్ పడినట్టుగా చెప్తున్నారు అనమాట. ఆ షేర్ ని ఎక్స్చేంజ్ చేసుకునే టైం కి షేర్ వాల్యూ 44 రూపాయల లెక్కనైతే ఆ షేర్ ని అయితే ఎక్స్చేంజ్ చేసుకున్నారు. అలానే వీళ్ళ షేర్ వాల్యూ మీద తగ్గడానికి మరికొన్ని కారణాలు ఏం చెప్తున్నారంటే రిపోర్ట్ లో వీళ్ళ రెవెన్యూ అయితే తగ్గిపోతూ వస్తున్నట్టుగా చెప్పడం జరిగింది. అలానే వాళ్ళ మార్కెట్ వాల్యూ కూడా తగ్గుతూ వస్తుంది, ఆ అమ్మకాల శాతం కూడా. దాని వల్లే ఓవరాల్ గా ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళ షేర్ మీద ఎఫెక్ట్ పడినట్టుగా మనకి ఎకనామిక్ టైమ్స్ రిపోర్ట్ కానివ్వండి, ఇండియా టీవీ సంబంధించిన రిపోర్ట్స్ అయితే తెలుస్తుంది అనమాట. ఇది ప్రెసెంట్ ఉన్న అప్డేట్ అనమాట. బట్ మా సైడ్ మా అనలైజేషన్ కూడా చెప్తే ఈ కారణాలు అయి ఉండొచ్చేమో అనే ఒక కోణంలో మాకు అనిపించిన ఇన్ఫర్మేషన్ అయితే మీకు షేర్ చేస్తున్నాం అండి. ఒకసారి మనం ఓలా S1X 4 kWh యొక్క ఎక్స్-షోరూమ్ కాస్ట్ చూసినట్లయితే ప్రజెంట్ 1,21,000 రూపాయలకి ప్రజెంట్ ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే లభిస్తుంది అనమాట. అదే మన 3 kWh వేరియంట్ చూసుకున్నట్లయితే 1,03,500 రూపాయలకి అయితే ఎలక్ట్రిక్ స్కూటర్ లభిస్తుంది. S1 Pro Gen 3 వేరియంట్ చూసుకున్నట్లయితే 1,55,000 రూపాయల ఎక్స్-షోరూమ్ కాస్ట్ లభిస్తుంది. S1 Pro ప్లస్ వేరియంట్ చూస్తే 2 లక్షల రూపాయలకి. S1 Pro థర్డ్ జనరేషన్ 3 kWh అయితే 1,21,500 రూపాయలు 3 kWh. S1 Pro థర్డ్ జనరేషన్ 4 kWh అయితే 1,41,500 రూపాయలకి అయితే ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే ఆఫర్ చేస్తున్నారు. ఒకప్పటికి ఇప్పటికీ ఓలా ఎలక్ట్రిక్ కంపెనీలో మేజర్ గా డిఫరెన్స్ ఏమొచ్చిందంటే వీళ్ళ ప్రైసెస్ విపరీతంగా పెరగడం జరిగింది. ఒకనొక టైంలో ఓలా ఎలక్ట్రిక్ సంబంధించిన ఇదే S1X 4 kWh వేరియంట్ 1,05,000 రూపాయల ఎక్స్-షోరూమ్ కాస్ట్ కు ఆఫర్ చేయడం జరిగింది. అంటే ఇంట్రడక్టరీ ప్రైస్ కింద ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు చాలా తక్కువ ప్రైస్కి తమ S1X వేరియంట్ కానివ్వండి, S1X ప్లస్ వేరియంట్ కానివ్వండి, S1 Pro వేరియంట్ కానివ్వండి, S1 Pro ప్లస్ వేరియంట్స్ కానివ్వండి, ఈవెన్ సెకండ్ జనరేషన్ ఎలక్ట్రిక్ స్కూటర్ చాలా తక్కువ ప్రైస్కి ఆఫర్ చేయడం జరిగింది. ఆ టైంలో ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళ సేల్స్ అనేది నెక్స్ట్ లెవెల్లో ఉండేది. ప్రతి నెల కూడా రెండో పొజిషన్ ఎవరిది అనేది చెక్ చేసుకునే పరిస్థితి అనమాట. ఎందుకంటే ఫస్ట్ ఎలాగో ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళతో పొజిషన్, రెండో పొజిషన్ ఎవరిదైనా ఉందంటే నెక్స్ట్ మనం ఎత్తుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడేది. బట్ రాను ఏమవుతూ వచ్చిందంటే ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు అటు ఎప్పుడైతే స్టాక్ మార్కెట్ లోకి ఎంటర్ అయ్యారో ఇన్వెస్టర్స్ ఏం చేస్తారంటే కంపెనీ నుంచి ప్రాఫిట్ ఎక్స్పెక్ట్ చేస్తారు. ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు నష్టాన్ని నమోదు చేస్తూ వస్తున్నారు కానీ ప్రాఫిట్స్ పెంచుకోలేకపోతున్నారు. సో దానికి వీళ్ళు ఏం చేయాలి, ఎంతసేపు ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్స్ ని తక్కువ ప్రైస్ కి అమ్మడం కాకుండా వాటిని రేట్ ని కాస్త పెంచితే కనుక దాని ద్వారా వీళ్ళకి కొంచెం ప్రాఫిట్ వస్తుంది కదా. ప్రీవియస్ గా తక్కువ మార్జిన్ అమ్మిన ఎలక్ట్రిక్ స్కూటర్ ఇప్పుడు కొంచెం ఎక్కువ మార్జిన్ అమ్మితే ఏమవుతుంది, వాళ్ళకి ప్రాఫిట్ మిగులుతుంది. అలాగే ఎప్పుడైతే ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు తమ ఎలక్ట్రిక్ స్కూటర్ ప్రైజెస్ మీద ఒక 5,000, 10,000, 20,000, ఒక 30,000 అలా పెంచుకుంటూ వచ్చారు, దానివల్ల కస్టమర్స్ కి ఆ స్కూటర్ యొక్క మార్కెట్ కొంచెం ఎఫెక్ట్ అవుతూ వచ్చింది. అది కేవలం ఓలా ఎలక్ట్రిక్ వల్లే కాదు, ఇతర కాంపిటీషన్ పెరగడం వల్ల కూడా. ఒకప్పుడు ఓలా ఎలక్ట్రిక్ సంబంధించిన ఎలక్ట్రిక్ స్కూటర్స్ 4 kWh వేరియంట్ ఏదైతే ఉందో వాళ్ళు ఇచ్చే ప్రైస్ కి ఇతర కాంపిటేటర్స్ ఎవరు కూడా స్కూటర్స్ ఆఫర్ చేయని పరిస్థితి. బట్ ఇప్పుడు చూస్తే ఓలా ఎలక్ట్రిక్ కంపెనీలు
కాంపిటీషన్ ఎదురవుతుంది. ఉదాహరణకు మన టీవీఎస్ కంపెనీ వాళ్ళ ఎలక్ట్రిక్ స్కూటర్ చూస్తే కనుక టీవీఎస్ ఐక్యూబ్ లో ఇప్పుడు మనకి ఓలా S1X మీకు ఇందాక చెప్పిన 4 kWh వేరియంట్ 1,21,000 రూపాయలు ఆఫర్ చేస్తున్నారు కదా. టీవీఎస్ సంబంధించిన మనకి 3.5 kWh వేరియంట్ ఎలక్ట్రిక్ స్కూటర్ చూస్తే మనకి ఏపీ తెలంగాణలో సుమారుగా 1,27,000 రూపాయలు అయితే పడుతుంది అనమాట. పైగా ఇప్పుడు టీవీఎస్ కంపెనీ వాళ్ళు తమ ఎలక్ట్రిక్ స్కూటర్ బ్యాటరీ ప్యాక్ ని పెంచి 3.5 kWh వేరియంట్ ని 145 km రేంజ్ తో ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే ఆఫర్ చేస్తున్నారు. సో ఒకప్పుడు టీవీఎస్ కంపెనీ వాళ్ళు ఎలక్ట్రిక్ స్కూటర్ లో కొంచెం బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ తక్కువ ఉండేది, రేంజ్ ను కూడా కొంచెం తక్కువ చెప్పారు. బట్ ఇప్పుడు వాళ్ళు సర్టిఫైడ్ రేంజ్ ని పెంచుకుని 145 km వరకు రేంజ్ చూపిస్తున్నారు. అంటే ప్రీవియస్ గా సర్టిఫైడ్ రేంజ్ గురించి ఎప్పుడు చెప్పలేదు, బట్ రీసెంట్ గా టీవీఎస్ మోటార్ కంపెనీ వాళ్ళు సర్టిఫైడ్ రేంజ్ కూడా హైలైట్ చేస్తున్నారు. సో ఇప్పుడు టీవీఎస్ కి మనకి ఓలా సంబంధించిన S1X 4 kWh వేరియంట్ కి ప్రైస్ ఎంత ఉంది? డిఫరెన్స్ ఒక 7,000 ప్రైస్ డిఫరెన్స్ ఉంది, ఒక 500 వాట్ బ్యాటరీ ప్యాక్ డిఫరెన్స్ ఉంది. ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మనకి బజాజ్ కంపెనీ వాళ్ళు ఎలక్ట్రిక్ స్కూటర్ వేరియంట్ గురించి మాట్లాడుకుందాం. బజాజ్ కంపెనీ వాళ్ళు తమ 3503 వేరియంట్ ని కేవలం 1,10,000 రూపాయల కాస్ట్ కి మనకి 3.5 kWh వేరియంట్ తో 151 km సర్టిఫైడ్ రేంజ్ క్లెయిమ్ చేస్తున్నారు. ఓలా సంబంధించిన S1X 4 kWh వేరియంట్ తో పోల్చుకున్నట్లయితే ఒక 500 వాట్ తక్కువైనప్పటికీ ప్రైస్ వేరియేషన్ 10,000 రూపాయల డిఫరెన్స్ వస్తుంది. అంటే ప్రీవియస్ గా బజాజ్ కంపెనీ వాళ్ళు కూడా ఒక 1 year బ్యాక్ చూసుకున్నట్లయితే ఇంత తక్కువ ప్రైస్ కి ఈ రేంజ్ ఆఫర్ చేసిన పరిస్థితి లేదు. కానీ ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళ ఎప్పుడైతే వాళ్ళు అగ్రెసివ్ గా తమ ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్ ముందుకు వెళ్తున్నారో, ఈవెన్ ఇతర ఆటోమొబైల్ సెగ్మెంట్స్ లో ఇప్పుడు టీవీఎస్ కానివ్వండి, బజాజ్ వంటి ఆటోమొబైల్ జైంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా బడ్జెట్ ఫ్రెండ్లీ ఎలక్ట్రిక్ స్కూటర్స్ తీసుకురావడం, తక్కువ ప్రైస్ కి ఎక్కువ బ్యాటరీ ప్యాక్ కెపాసిటీని ఆఫర్ చేయడంతో కాస్త బ్రాండ్ కానివ్వండి ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళతో పోల్చుకున్నట్లయితే కొంచెం సర్వీస్ పరంగా ఏదైతే ఇష్యూస్ వస్తున్నాయని ఒక ఆరోపణలు వచ్చాయో దానివల్ల కాస్త కస్టమర్ సెగ్మెంటేషన్ అయినట్టుగా మనం అనుకోవాలి. అలానే ప్రీవియస్ గా ప్రైస్ కాంపిటీషన్ లేదు కాబట్టి ఇప్పుడు అదే ప్రైస్ సెగ్మెంట్ లో 2 ఎలక్ట్రిక్ స్కూటర్స్ అందుబాటులో ఉన్నాయి కాబట్టి ఆ సేల్స్ కూడా కొంచెం వేరియేషన్ అయితే కనిపిస్తుంది అనమాట. దీని వల్ల ఏమవుతుంది, ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళ యొక్క సేల్ మీద ఈ 2 కంపెనీస్ కాస్త ఇంపాక్ట్ పడడం, అది కాకుండా ఓలా ఎలక్ట్రిక్ కంపెనీలో ప్రైస్ ఏదైతే ప్రీవియస్ గా తక్కువ ప్రైస్ పెట్టి ఇప్పుడు ఎక్కువ ప్రైస్ పెట్టడం వల్ల కూడా ఓవరాల్ గా ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళ మీద కొంచెం ఇంపాక్ట్ అనేది జరుగుతుంది అనమాట. ఏదేమైనప్పటికీ స్టిల్ ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు ఒక కన్సిస్టెన్సీ అనేది మెయింటైన్ చేయట్లేదు. ఒక టైంలో ఏమో 5 years వారంటీ ఏదైతే ఉందో దానికి డబ్బులు కట్టాలంటారు, సడన్ గా దాన్ని 3 రోజులేమో ఉచితంగా ఇలా 5 years 60,000 kilometers వారంటీ ఉచితంగా అని చెప్తున్నారు. ప్రైజెస్ కూడా ఇవాళ ఒక ప్రైజ్ ఉంటే ఇంకొక వారం తర్వాత 2 weeks తర్వాత ఇంకో ప్రైజ్ మార్చడం. సో ఈ కన్సిస్టెన్సీలో కూడా ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు మెయింటైన్ చేయడంలో కాస్త వెనకబడ్డారని చెప్పుకోవచ్చు. దాని పరంగా కూడా ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు ఇంప్రూవ్ చేసుకోగలిగితే, సర్వీస్ పరంగా కూడా కాస్త ఇంప్రూవ్ చేసుకోగలిగితే ఫస్ట్ సేల్ పరంగా ఇంక్రీజ్ అవ్వాలి. ఒక షేర్ మార్కెట్ లోకి ఎంటర్ అయ్యారంటే ఆ టైంలో ఓలా ఎలక్ట్రిక్ సంబంధించిన నెంబర్ వేరు, ఎప్పుడు నెంబర్ 1 లోనే ఉండేది. బట్ ఇప్పుడు నెంబర్ 3వ పొజిషన్ ని కంటిన్యూ చేసుకుంటున్నారు. మరి నెక్స్ట్ టైం అయినా నెంబర్ 3వ పొజిషన్ లో ఉంటుందా లేకపోతే ఇంకా డ్రాప్ అవుతుందా అనే తెలియని పరిస్థితిలోకి వెళ్ళిపోయిన పరిస్థితి. ఓలా ఎలక్ట్రిక్ కంపెనీకి ఇలాగా డ్రాప్ అవడం, షేర్ వాల్యూ తగ్గడానికి కానివ్వండి, లేకపోతే వీళ్ళ కాంపిటీషన్ కారణాలు ఇవి అయి ఉండొచ్చు అని మా అభిప్రాయం అనమాట. ఇది ఓవరాల్ గా ఓలా ఎలక్ట్రిక్ సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ అండి. మీరు కూడా ఎలక్ట్రిక్ వెహికల్ లభిస్తున్నట్లయితే మీ ఓనర్షిప్ నుండి మాతో షేర్ చేద్దాంలైతే స్క్రీన్ పై కనిపించే నెంబర్ వాట్సాప్ చేయండి, లేదా డిస్క్రిప్షన్ ఫామ్ ని ఫిల్ చేయండి. ఈ వీడియో కానీ మీరు నచ్చినట్లయితే ఎంబీఎస్ ఆటో తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈవీ కరెంట్ కోసం ఈవీ కొరాడ్ ఛానల్, లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఈవీ కొరాడ్ లైవ్ ఛానల్, ఏ కరెంట్ కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జ్ డ్రైవ్ ఫ్యూచర్.